హలో ఆల్, వెల్కమ్ టు ఫిలిం స్టోరీస్. మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక వ్యక్తిని చూస్తాం. అతని పేరు రెంచా. అతను ఒక మ్యాన్షన్ ముందు కార్ని పార్క్ చేస్తాడు. రెంచా ఒక $1 మిలియన్ టాయ్ కంపెనీ ఓనర్ని చంపడానికి వస్తాడు. ఆ ఓనర్ స్టోర్ రూమ్లో టాయ్స్ని చూస్తూ ఉంటాడు. ఇంకా రెంచా అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. రెంచా కార్ దిగి ఫేస్ మాస్క్ వేసుకొని ఓనర్ని చంపడానికి వెళ్తాడు. దారిలో సెక్యూరిటీ గార్డ్ని తప్పించుకోవడానికి ఒక ఫోన్ని డోర్ దగ్గర పెడతాడు. సెక్యూరిటీ గార్డ్ ఆ ఫోన్ చూసి ఆ ఫోన్ వైపు వెళ్తాడు. అప్పుడు రెంచా సెక్యూరిటీ గార్డ్ని సైలెన్సర్ గన్తో షూట్ చేసి చంపేస్తాడు. గన్కి సైలెన్సర్ ఉండడం వల్ల సౌండ్ వినిపించదు. తర్వాత రెంచా సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న కీస్ తీసుకొని సెక్యూరిటీ రూమ్కి వెళ్తాడు. ఇంకా సెక్యూరిటీ కెమెరాస్ని ఆఫ్ చేసి ఫేస్ మాస్క్ తీసేస్తాడు. ఇంకా ఓనర్ని చంపడానికి స్టోర్ రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా దారిలో ఉన్న గార్డ్స్ని చంపేస్తాడు. ఇంకా స్టోర్ రూమ్కి వెళ్తాడు. అక్కడ తన టార్గెట్ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత టేబుల్పై ఉన్న ఒక గ్రీన్ కలర్ టాయ్ని తీసుకుంటాడు. రెంచా టేబుల్పై ఒక ఫోటోని చూస్తాడు. ఇంకా దాని మీద ఒక నోట్ రాసి ఉంటుంది. కానీ రెంచా దాన్ని అంత పట్టించుకోడు. తర్వాత సీన్లో రెంచా ఒక ప్లేన్లో వెళ్తూ ఉంటాడు. ఇంకా తన క్లయింట్తో మర్డర్ సక్సెస్ఫుల్లీ డన్ అని మెసేజ్ చేస్తాడు. రెంచా పక్కనే ఉన్న ప్యాసింజర్ రెంచా బ్యాగ్లో గ్రీన్ కలర్ ఫెయిరీ టాయ్ని చూస్తుంది. ఇంకా ఆలోచిస్తుంది, ఇంత పెద్ద వ్యక్తి ఒక ఫెయిరీ టాయ్ని క్యారీ చేస్తున్నాడని. తర్వాత రెంచా ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్తాడు. ఎయిర్పోర్ట్లో రెంచా చంపిన వ్యక్తి గురించి న్యూస్లో వస్తుంది. రెంచా వెళ్తుండగా ఒక టాయ్ని చూస్తాడు. ఆ టాయ్ రెంచా చంపిన వ్యక్తి స్టోర్ రూమ్లో ఉన్న టాయ్ లాంటిదే. కానీ అంత పట్టించుకోకుండా తర్వాత వెళ్ళే దారిలో స్టోర్ రూమ్లో ఉండే అన్ని టాయ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిని కూడా అంత పట్టించుకోడు. తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఫెయిరీ టాయ్ని ఒక టేబుల్ మీద పెడతాడు ఇంట్లో. తర్వాత రెంచా సోఫాలో నిద్రపోతాడు. తర్వాత మిడ్నైట్ 1 AM తన డోర్ బెల్ రింగ్ అవుతుంది. దాంతో రెంచా మేలుకుంటాడు. రెంచా డోర్ ఓపెన్ చేయకుండా సీసీటీవీ కెమెరా నుంచి చూస్తాడు. అక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఒక పార్సల్ తీసుకొస్తుంది. ఆ పార్సల్ని డోర్ ముందు పెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత రెంచా డోర్ ఓపెన్ చేసి పార్సల్ తీసుకొని కిచెన్ రూమ్లోకి వెళ్తాడు. ఆ పార్సల్ మీద ఒక అడ్రస్ ఉంటుంది. ఇంకా ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ రెంచా చూసిన ఫోటోలో సిగ్నేచర్ లానే ఉంటుంది. రెంచా ఆ పార్సల్ బాక్స్ని పడేయాలని అనుకుంటాడు. కానీ తనకి ఆ బాక్స్లో ఏముందో అని తెలుసుకోవాలని అనిపిస్తుంది. రెంచా మెల్లిగా ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి చూస్తాడు. ఇంకా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఆ బాక్స్లో ఏమైనా బాంబు ఉందేమో అని. రెంచా మెల్లిగా బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్లో సోల్జర్ టాయ్స్ ఇంకా ట్యాంకర్స్, హెలికాప్టర్స్ ఉంటాయి. రెంచా ఆ టాయ్స్ని చూసి చెక్ చేస్తాడు. కానీ ఎలాంటి సస్పీషియస్గా కనబడదు. తర్వాత రెంచా ఆ బాక్స్ని టేబుల్ పైన వదిలేసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏమిటని చూస్తే ఆ బాక్స్ కింద పడి ఉంటుంది. ఇంకా బాక్స్లోని టాయ్స్, సోల్జర్స్, ట్యాంకర్స్, హెలికాప్టర్స్ ఇవి కనబడవు. దాంతో రెంచా భయపడుతూ ఉంటాడు. ఇంకా రూమ్ మొత్తం ఏవేవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం, కేబుల్ వైర్ కట్ అవ్వడం చూస్తాడు. ఇంతలో ఒక టాయ్ సోల్జర్ రెంచా కాల్ని పొడుస్తాడు. దాంతో రెంచా టేబుల్ కింద ఏముందని చూస్తాడు. అక్కడ టాయ్ సోల్జర్స్ అందరూ రెంచా మీదకి గన్స్తో అటాక్ చేస్తారు. దాంతో రెంచా భయపడిపోతాడు. ఆ టాయ్ సోల్జర్స్ చిన్నగా ఉన్న రెంచా మీదకి పెద్ద ఫోర్స్తో అటాక్ చేస్తారు. తర్వాత రెంచా ఒక గోడ వెనకాల దాక్కుంటాడు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు టాయ్ సోల్జర్స్ ట్యాంకర్స్తో షూట్ చేస్తారు. దాంతో రెంచా కాలుకు దెబ్బ తగులుతుంది. ఇంకా చాలా చోట్ల బుల్లెట్ ఇంజరీస్ అవుతాయి. అప్పుడు రెంచా తప్పించుకొని బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటాడు. తర్వాత రెంచా బయటికి రాకుండా మిర్రర్ హెల్ప్తో బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. అక్కడ టాయ్ సోల్జర్స్ రూమ్లోని లైట్స్ అన్నీ పేల్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే రూమ్ మొత్తం చీకటి చేయడానికి. తర్వాత టాయ్ సోల్జర్స్ బాత్రూమ్ పైన అటాక్ చేస్తారు. దాంతో రెంచా కోపంతో గన్ తీసుకొని టాయ్ సోల్జర్స్ని షూట్ చేస్తాడు. తర్వాత రెంచా కిచెన్లోని పెద్ద రైఫిల్ గన్ని తీసుకొని మొత్తం కాల్చేస్తూ ఉంటాడు. దాంతో కొద్దిసేపు సైలెంట్ అవుతుంది. దాన్ని అవకాశంగా తీసుకొని టాయ్ సోల్జర్స్ ఉన్న సోఫాని షూట్ చేస్తాడు. తర్వాత సోఫాని తిప్పి చూస్తే చాలామంది టాయ్ సోల్జర్స్ని చనిపోయి ఉంటారు. ఇంకా మిగిలిన సోల్జర్స్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ టాయ్ సోల్జర్స్ కాలడం చూసి షాక్ అవుతాడు. ఇంకా తన కాలితో రెంచా టాయ్ సోల్జర్స్ని తొక్కి చంపేస్తాడు. కానీ ఇంతటితో అటాక్ అయిపోలేదు. ఒక 3 టాయ్ హెలికాప్టర్స్ రెంచా మీదకి అటాక్ చేయడానికి వస్తాయి. హెలికాప్టర్స్లోని మిసైల్స్తో అటాక్ చేస్తూ ఉంటారు. దాంతో రెంచా భయపడిపోయి బాత్రూంలోకి వెళ్తాడు. ఇంకా తనకి చాలా దెబ్బలు తాకడం చూస్తాడు. రెంచా తనకి తాకిన దెబ్బల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్గా ఒక టాయ్ హెలికాప్టర్ డోర్ పగలగొట్టుకొని లోపలికి వచ్చి రెంచా మీదికి అటాక్ చేస్తుంది.
అప్పుడు రెంచా ఒక టవల్తో ఆ హెలికాప్టర్ని పట్టుకొని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేస్తాడు. కానీ ఆ హెలికాప్టర్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అప్పుడు రెంచా ఒక హెయిర్ డ్రయర్ టాయిలెట్లో వేసి పేల్చేస్తాడు. దాంతో ఆ హెలికాప్టర్లోని సోల్జర్స్ చనిపోతారు. తర్వాత రెంచా బయటికి వెళ్లకుండా నైట్ మొత్తం బాత్రూంలోనే ఉండాలని డిసైడ్ అవుతాడు. కాసేపటి తర్వాత ఒక టాయ్ సోల్జర్ సరెండర్ అయిపో అని నోట్ రాసి బాత్రూంలోకి విసిరేస్తారు. రెంచా ఆ నోట్కి రిప్లైగా నేను మిమ్మల్ని చంపేస్తాను అని నోట్ రాసి బాత్రూమ్ బయటికి విసిరేస్తాడు. తర్వాత టాయ్ సోల్జర్స్ అందరూ ఒకేసారిగా ఫుల్ ఫోర్స్తో అటాక్ చేస్తారు. దాంతో రెంచా భయపడిపోయి బాత్రూమ్ విండో నుంచి పారిపోవాలని అనుకుంటాడు. విండో ఓపెన్ చేసి విండో నుంచి బాల్కనీలోకి పోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఒక టాయ్ హెలికాప్టర్ రెంచా పైకి అటాక్ చేస్తుంది. అప్పుడు రెంచా గన్తో హెలికాప్టర్ని షూట్ చేసి మెల్లిగా బాల్కనీకి చేరుకుంటాడు. ఇంకా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇంకోవైపు ఇంట్లోని సోల్జర్స్ రెంచా కోసం విండో దగ్గర చూస్తూ ఉంటారు. అప్పుడు రెంచా సోల్జర్స్ని చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు. రెంచా మెల్లిగా వెనుక నుంచి వచ్చి సోల్జర్స్ పైన ఒక గ్యాస్తో అటాక్ చేస్తాడు. ఇంతలో ఇంకొంతమంది సోల్జర్స్ వచ్చి రెంచా పైన అటాక్ చేస్తారు. రెంచా లైటర్తో గ్యాస్ వెలిగించి అన్ని టాయ్ సోల్జర్స్ని కాల్చి చంపేస్తాడు. తర్వాత రెంచా ఒక కత్తితో టాయ్ సోల్జర్స్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చంపేస్తాడు. దాంతో అన్ని టాయ్ సోల్జర్స్ చనిపోతారు. దాంతో రెంచా ప్రాబ్లం తీరిపోయిందని రిలాక్స్ అవుతాడు. ఇంకా బాత్టబ్లో పడుకొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. అప్పుడే సడన్గా ఎవరో తన హ్యాండ్ని కట్టేస్తారు. దాంతో రెంచా భయపడిపోయి ఇల్లు వదిలి పారిపోతూ ఉంటాడు. తర్వాత లిఫ్ట్లో లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇంకా లిఫ్ట్ ఖరాబ్ అవుతుంది. రెంచా ఫ్లాష్ ఆన్ చేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ కనపడరు. తర్వాత పైకి చూస్తే ఒక టాయ్ కమాండర్ కనిపిస్తాడు. ఆ టాయ్ కమాండర్ రెంచా పైకి అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ రెంచా లిఫ్ట్ రూఫ్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ పైకి దూకుతాడు. ఇంకా ఆ లిఫ్ట్లోకి ఆ టాయ్ కమాండర్ రాలేడు అని రిలాక్స్ అవుతాడు. కానీ అంతలోనే ఆ టాయ్ కమాండర్ ఆ లిఫ్ట్లోకి వచ్చి రెంచాని కత్తితో పొడుస్తాడు. కానీ టాయ్ కమాండర్ చిన్నగా ఉండడం వల్ల రెంచాకి ఎక్కువ తాకదు. అప్పుడు రెంచా ఆ టాయ్ కమాండర్ని పట్టుకొని తన తలని లిఫ్ట్ డోర్లో పెడతాడు. దాంతో ఆ టాయ్ కమాండర్ చనిపోతాడు. కానీ రెంచాకి ఆ టాయ్ కమాండర్ బ్యాగ్లో ఒక సౌండ్ వినిపిస్తుంది. దాంతో రెంచా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అది ఒక బాంబ్. ఆ బాంబ్ పేలి రెంచా కూడా చనిపోతాడు. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.